వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో అక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఇక ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు ఇవాల్టి నుంచి దాదాపు ఈ నెల 27 వరకు కూడా బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఏడాది కాల పరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లో అక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 23 చోట్ల 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఇక ఆఫ్లైన్లో టెండర్లు ఆహ్వానించిన హైడ్రా అధికారులు ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు కూడా బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఏడాది కాల పరిమితితో ఈ బిడ్లను ఆహ్వానించారు.